నేను బతకనమ్మా, నా పిల్లలకి ఏమైనా నేను బతకనమ్మా. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్లో విషాదం జరిగింది. దండు మైసమ్మ ఆలయం దగ్గరలో ఉన్న ఇంటి గోడ కూలిన ఘటనలో బాలుడు చనిపోగా మరో బాబు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో తమ్ముడు హిమాంశు చనిపోగా అన్న దేవాంశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్లో విషాదం జరిగింది. దండు మైసమ్మ ఆలయం దగ్గరలో ఉన్న ఇంటి గోడ కూలిన ఘటనలో బాలుడు చనిపోగా మరో బాబు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో తమ్ముడు హిమాంశు చనిపోగా అన్న దేవాంశ్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్లైఓవర్ మీద గోడ కట్టడం వల్ల గోడ కూలిపోయింది సార్. ఎక్కడ ఫ్లైఓవర్? దండమసమ్మ గుడి దగ్గర మా ఇల్లు, ఇంటి దగ్గర నాకు అన్నయ్యతో అడిగారు స్వామి. గోడ కూలడం వల్ల అక్కడ ఫ్లైఓవర్ ఎక్కడిది అంటే కిందికి వెళ్ళి కాలువ పోతుంది సార్. కాలువ మీద ఫ్లైఓవర్ కట్టేది, అవతరికి ఇద్దరు దాటిని దాన్ని గోడ కట్టేసరికి ఆ గోడ కూలి ఇద్దరు పిల్లల మీద పడిపోయింది. ఒక చిన్నోడు మంచిగా ఉండు, ఇంకో చిన్నోడు చనిపోయిందని చెప్తుంది.